హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్. నా పేరు దివ్య. ఈరోజు కథ మరపురాని ప్రేమ పార్ట్ 7. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? మార్నింగ్ నిద్ర లేచిన పల్లవి టాబ్లెట్స్ మత్తు వల్ల నిద్రలోనే నేను మళ్ళీ పుట్టానా అని పక్కకి తిరిగి పక్కన ఉన్న ఆర్యని పట్టుకుని, నాకు ఒక హస్బెండ్ కూడా ఉన్నాడు, నేను మళ్ళీ పుట్టాను అని ఆర్య తల నిమురుతుంది కళ్ళు తెరవకుండా. ఏంటి తిన తల ఇంత చిన్నగా ఉంది అని ఆర్యని పట్టుకుని పడుకుంటుంది. ఆకాష్ అదే టైంకి వచ్చి లేచావా అని అడుగుతాడు. వెంటనే పల్లవి కళ్ళు తెరిచి ఆకాష్ను చూసి షాక్ అయ్యి పక్కన ఆర్యను చూసి మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతుంది. ఆకాష్ వెంటనే నైట్ అంతా ఆర్య నేను నిన్ను చూసుకున్నాం, తనని కాసేపు పడుకోనివ్వు, నువ్వు ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి వెళ్ళిపోతాడు. బయటకు వచ్చిన పల్లవి తన ఫ్లాట్ని చూస్తూ షాక్ అవుతుంది. ఇది నా ఫ్లాటేనా అని చాలా నీట్గా ఉన్న తన ఫ్లాట్ని చూస్తూ అడుగుతుంది. ముందు కూర్చో అని ఆకాష్ ప్రిపేర్ చేసిన బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ, ముందు బ్రేక్ఫాస్ట్ చేసి టాబ్లెట్స్ వేసుకో అని తను కూడా ఒక చైర్లో కూర్చుంటాడు డైనింగ్ టేబుల్ దగ్గర. అప్పుడు పల్లవి రాత్రి ఏం జరిగిందో చెప్పండి, అసలు నా ఫ్లాట్కి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. ఆకాష్ లాస్ట్ నైట్ అని అంటూ పల్లవి వాళ్ళు బట్టలు ఖాళీ స్నాక్స్ ప్యాకెట్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. అవన్నీ చూసి ఆకాష్కి నచ్చక తనే స్వయంగా అన్నీ క్లీన్ చేసి అప్పుడు పడుకుంటాడు. అది గుర్తుకు తెచ్చుకుని నథింగ్ హ్యాపెండ్ అంటాడు. అప్పుడు పల్లవి గుర్తొచ్చింది, రాత్రి నేను బాత్రూంలో స్నానం చేస్తున్నా, బాత్ చేస్తున్నప్పుడు అంటూ రాత్రి జరిగింది మొత్తం గుర్తుకు వచ్చి కళ్ళు మూసుకుని గోళ్ళు కొరుక్కుంటూ పల్లవి కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటుంది. ఆకాష్ వెంటనే కంట్రోల్ వాట్ అని అడుగుతాడు. పల్లవి వెంటనే కళ్ళు తెరిచి ఆకలి అని చిన్నగా నవ్వుతూ అంటుంది. అవును, నా ఫ్లాట్లోకి ఎలా వచ్చారు, నేనే డోర్ ఓపెన్ చేశానా అని అడుగుతుంది. కాదు, నేనే ఓపెన్ చేసుకుని వచ్చాను, 0704 నీ బర్త్డే డేట్ అంటాడు. పల్లవి షాక్ అయ్యి మీకెలా తెలుసు అని అడుగుతుంది. నువ్వేగా ఆర్యతో నా బర్త్డే ఏప్రిల్ అని చెప్పావు అని అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నవన్నీ చెప్తాడు. పల్లవి షాకింగ్గా ఏంటి ఇవన్నీ మీకు గుర్తున్నాయా అని అడుగుతుంది. అప్పుడు ఆకాష్ నాకు నువ్వు చెప్పిన ప్రతి ఒక్క మాట గుర్తుంది అంటాడు. అప్పుడు పల్లవి తన నైట్ డ్రెస్ చూసుకుని మరి నా డ్రెస్ కూడా మీరే చేంజ్ చేశారా అని అనుమానంగా అడుగుతుంది. అవును అన్నట్టు తలదించుకుని ఊపుతాడు ఆకాష్. అంటే అంతా చూసేశారా అని అడుగుతుంది. వాట్ డూ యూ మీన్ అని అడుగుతాడు ఆకాష్. అంటే నీ హైట్ 5 అడుగుల 2 అంగుళాలు ఉండొచ్చు, అండ్ నీ వెయిట్ వచ్చేసి ఫ్యాట్ పెరిగిపోవడం వల్ల రెజ్యూమ్లో కన్నా 3 kgs ఎక్కువ ఉండొచ్చు అని అంటాడు ఆకాష్. అప్పటి వరకు షాకింగ్గా చూస్తున్న పల్లవి ఫ్యాట్ వెయిట్ 3 kgs అనేసరికి చాలా కోపంగా అక్కడ ఉన్న ఫోర్క్ తీసుకుని ఆకాష్కి చూపించి ఏమన్నారు మళ్ళీ అనండి అంటుంది. ఆకాష్ షాక్ అయ్యి 3 kgs అంటాడు. అంటే దాని అర్థం ఏంటి, నేను అందంగా లేనా అంటే ఆకాష్కి ఏం చెప్పాలో అర్థం కాదు. కరెక్ట్గా అదే టైంకి ఆర్య అక్కడికి వచ్చి తన ఎరేజబుల్ స్లేట్ మీద హాట్ అని రాసి చూపిస్తాడు. ఆకాష్ ఇంకేమీ ఆలోచించకుండా హాట్ అనేస్తాడు. పల్లవి అంటుంది. ఆర్య పల్లవి వెనక నుంచి పల్లవి దగ్గరికి వస్తే పల్లవి ఆర్యతో నవ్వుతూ సారీ ఆర్య, నీ బర్త్డే సెలబ్రేట్ చేయలేకపోయాను, కానీ నువ్వు ఏ గిఫ్ట్ అడిగినా ఇస్తాను, చెప్పు ఏం కావాలి అని అడుగుతుంది. దానికి ఆర్య ఏదైనానా అని స్లేట్ మీద రాసి చూపిస్తాడు. నువ్వేదడిగినా ఇస్తాను, చెప్పు ఏం కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఆర్య తన స్లేట్ మీద నాకు మీరు అమ్మగా ఉంటారా అని రాస్తాడు. దానికి పల్లవి షాక్ అయ్యి ఆర్య జోక్ చేస్తున్నావా అని అడుగుతూ ఆకాష్ వైపు చూసి మీరు చెప్పండి అన్నట్టు కళ్ళతో సైగ చేస్తుంది. ఆకాష్ రిలాక్సింగ్గా చైర్గా అనుకుని నువ్వే అన్నవుగా ఏమడిగితే అది చేస్తానని, నువ్వే చెప్పుకో అన్నట్టు కళ్ళతోనే చెప్తాడు. పల్లవి ఆర్యను చూస్తే ఆర్య ఆశగా నవ్వుతూ ఉంటాడు. ఓకే నో ప్రాబ్లం, ఐ ప్రామిస్ యూ అంటుంది. దానికి ఆకాష్ షాక్ అయ్యి ఆర్ యూ ష్యూర్ అని అడుగుతాడు. ఎస్ ఐఎమ్ ష్యూర్, నేను ఆర్యకి చెప్పాను ఏమడిగినా ఇస్తాను అని, నేను ఆర్యతో ఉన్నంతకాలం తను నన్ను అమ్మ అని పిలవచ్చు అని ఆర్య వైపు తిరిగి తన ఫేస్ని చేతిలోకి తీసుకుని చిన్ని కన్నా నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తావా, ఓకే అని అంటుంది. ఆకాష్ ఆర్యని నోరు తెరవమని చెప్పి అమ్మ అను అంటాడు. పల్లవి కూడా అమ్మ అని పిలువు అంటే ఆర్య నోరు తెరిచి అమ్మ అనడానికి ట్రై చేస్తాడు, కానీ సౌండ్ మాత్రం పైకి రాదు. ఇద్దరూ నిరాశపడతారు. ఆకాష్ ఓకే లీవ్ ఇట్ అని పల్లవితో బ్రేక్ఫాస్ట్ చేసి టాబ్లెట్స్ వేసుకో, నేను ఆర్యని ఇంటికి తీసుకెళ్తా అని చెప్తాడు. పల్లవి ఒక 10 నిమిషాలు ఆగండి, నేను రెడీ అయ్యి వచ్చేస్తా, హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయండి అంటుంది. నువ్వు సిక్గా ఉన్నావు, ఈరోజు లీవ్ పెట్టు అంటాడు ఆకాష్. నేను లీవ్ పెడితే నా చిన్ని పేషెంట్స్ నా గురించి వెయిట్ చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ కూడా లీవ్ పెట్టాల్సి వస్తుంది వాళ్ళని చూసుకోవడం కోసం, అండ్ ఇది నా డ్యూటీ అని అంటూ ఒక 10 minutes వెయిట్ చేయండి, నేను రెడీ అయ్యి వచ్చేస్తాను అంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది.
ఆ రోజు నైట్ ఆర్య ఒక కార్టూన్ అమ్మాయి ఫేస్ ఉన్న పెద్ద పిల్లోని పక్కన పెట్టుకుని బెడ్పై పడుకుంటాడు. ఆకాష్ వచ్చి ఆర్య ఏంటిది అలాగే పడుకుంటావా అని అడుగుతాడు. ఐ వాంట్ మై మామ్ అని స్లేట్ మీద రాస్తాడు ఆర్య. దానికి ఆకాష్ చేతులు కట్టుకుని అయితే నువ్వే తనని అడగొచ్చు కదా, నీకు నోరుంది కదా అని అంటాడు నవ్వుతూ. దాంతో ఆర్య కోపంగా ఆకాష్ హార్డ్ డిస్క్ తీసుకుని నేల మీద కొడతాను అన్నట్టు చూపిస్తాడు. ఆకాష్ కంగారు పడి నా ఎక్స్పెరిమెంట్ డీటెయిల్స్ అన్నీ అందులోనే ఉన్నాయి ఆర్య, కూల్ కూల్ గుడ్ బాయ్ కదా, ప్లీజ్ దాన్ని అక్కడ పెట్టేయి అని బ్రతిమలాడుతాడు. ఆర్య హార్డ్ డిస్క్ పక్కన పెట్టేసి ఆకాష్ ల్యాప్టాప్ తీసుకుని ఓపెన్ చేస్తాడు. ఆకాష్ నవ్వుతూ నా ల్యాప్టాప్తో నీకేం పని, అయినా ఈసారి నువ్వు ల్యాప్టాప్ని ఓపెన్ చేయలేవు, నేను లాక్ మార్చేసేగా అంటాడు. వెంటనే ఆర్య లాక్ ఓపెన్ చేసి ఆకాష్కి చూపిస్తాడు. ఆకాష్ షాకింగ్గా తల పట్టుకుని ఇట్స్ అన్బిలీవబుల్, నువ్వు దాన్ని అన్లాక్ చేసావా అంటే ఆర్య అవును అని తల ఊపుతాడు. నువ్వు పుట్టుకతోనే కోడింగ్ నేర్చుకుని పుట్టావు, అయినా నా ల్యాప్టాప్తో నిన్ను ఆడుకోనివ్వను, ఆర్య ల్యాప్టాప్ నాకు ఇచ్చేయి అంటే ఆర్య వెంటనే ల్యాప్టాప్ ఇచ్చేస్తాడు. మరుసటి రోజు ఉదయం ఆర్య ఆకాష్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకుని సన్ గ్లాసెస్ పెట్టుకుని స్టైల్గా పల్లవి ఇంటి ముందు పల్లవి కోసం వెయిట్ చేస్తారు. పల్లవి ఫాస్ట్గా వచ్చి వాళ్ళిద్దరిని చూసి బాయ్ బర్న్ టుడే అని అడుగుతుంది. ఆకాష్ నా స్టైల్ చేంజ్ అవుతూ ఉంటుంది, అది నీకు అర్థం కాదు అంటాడు. పల్లవి కార్ పైన సన్ గ్లాసెస్ క్యాప్ పెట్టుకుని క్యూట్గా కూర్చున్న ఆర్యను చూసి ఆర్య హ్యాండ్సమ్గా ఉన్నాడు అంటుంది. ఆకాష్ ఆర్యను చూసి ఎస్ యు ఆర్ రైట్ అంటాడు. హాస్పిటల్కేనా అని పల్లవి అడిగితే ఈరోజు ఆర్య తప్ప నీకు వేరే పేషెంట్స్ లేరు అంటాడు ఆకాష్. మరి మిగిలిన వాళ్ళు అని పల్లవి అడిగితే వాళ్ళని మీ హెడ్ డాక్టర్ చూసుకుంటారు, ఆర్యతో మీల్కి వెళ్తాను అని మాట ఇచ్చావు, ఆర్య నాకు కూడా చెప్పకుండా తన అరేంజ్మెంట్స్ తను చేసుకున్నాడు. పల్లవి ఓకే అంటుంది. ఆర్య సంజయ్తో డిస్కస్ చేసినవి గుర్తు చేసుకుంటాడు. సంజయ్ ఓకే డాక్టర్, పల్లవి నీకు మమ్మీగా రావాలి అంతేనా అని అంటే ఆర్య అవును అని తల ఊపుతాడు. ఓకే, వాళ్ళిద్దరిని దగ్గర చేయాలి అంటే వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి, దానికోసం మనం వాళ్ళ ఇద్దరూ ఏకాంతంగా టైం స్పెండ్ చేసేలా ప్లాన్ చేయాలి, అప్పుడు వాళ్ళిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అని వాళ్ళ ఇద్దరిని ఒంటరిగా ఎస్కేప్ రూమ్కి పంపించినట్లు వాళ్ళు ఇద్దరూ క్లోజ్ అయినట్టు పల్లవికి ఆకాష్ హెల్ప్ చేసినట్టు ఊహించుకుంటాడు సంజయ్. అలా ఆర్య సంజయ్ ప్లాన్ చేసినట్టు ఒక మాల్కి వెళ్తారు. అక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఆర్య బయట వెయిట్ చేసి పల్లవి ఆకాష్ని మాత్రమే ఎస్కేప్ రూమ్కి పంపిస్తాడు. పల్లవి ప్రతి పజిల్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆకాష్ పజిల్ వెంటనే సాల్వ్ చేసేస్తాడు. పజిల్ సాల్వ్ చేయలేకపోతున్న పల్లవిని చూసి అసలు నువ్వు డిగ్రీ ఎలా పాస్ అయ్యావు అని అడుగుతాడు ఆకాష్. అన్ని పజిల్స్ చాలా ఫాస్ట్గా సాల్వ్ చేసి 10 minutesలో బయటికి వచ్చేస్తారు పల్లవి ఆకాష్. బయట ఆర్యను చూసుకుంటున్న అమ్మాయి మనం ఏదైనా కార్టూన్ చూద్దామా, నీ పేరెంట్స్ రావడానికి అట్లీస్ట్ 2 hours పడుతుంది అంటుంది. 2 hours ఎందుకు, 10 minutes చాలు అంటూ ఆకాష్ బయటికి వస్తాడు. ఆ అమ్మాయి వెంటనే షాక్ అవుతుంది. గేమ్ ఆడడం కోసం అరగంట వెయిట్ చేస్తే 10 minutesలో తీసుకొచ్చేశారు, నా గేమ్ మొత్తం పాడు చేశారు అని కోపంగా అంటుంది పల్లవి. నీ బ్రెయిన్తో ఆడితే చీకటి పడే వరకు కూడా నీ ఆట అవ్వదు అంటాడు ఆకాష్. ఆర్య దగ్గరికి వెళ్ళి ఆకాష్ ఆర్య నెక్స్ట్ ఏంటి అని అడుగుతాడు. ఆర్య ప్లాన్ ఫెయిల్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక తలగొక్కుంటూ నెక్స్ట్ గోస్ట్ ఎస్కేప్ రూమ్కి పంపిస్తాడు. పల్లవి భయపడుతూ లోపలికి వెళ్తుంది. పల్లవిని చూసిన ఆకాష్ ఏంటి భయపడుతున్నావా, భయపడితే ఇప్పుడే బయటికి వెళ్ళిపోదాం అంటాడు. పల్లవి లేని ధైర్యం తెచ్చుకుని భయమా, నాకేం భయం లేదు అని ముందుకు వెళ్తుంది. వెంటనే వెనకాల నుంచి ఆర్య ఏర్పాటు చేసిన మనిషి దెయ్యంలా రెడీ అయ్యి పల్లవి దగ్గరికి వచ్చి భయపడతాడు. పల్లవి భయపడిపోయి వెంటనే వాడిని పట్టుకుని చితక్ కొడుతుంది. అతను అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తే తరిమి కొడుతుంది. అతను బయటికి వచ్చి ఆర్య దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినట్టు నేను చేయలేను, లోపల ఉన్న ఆవిడ చాలా భయంకరంగా ఉంది, నా వల్ల కాదు, సారీ అని చెప్పి వెళ్ళిపోతాడు. సేమ్ అలానే ఇంకొంతమంది వస్తే పల్లవి వాళ్ళని కూడా నన్ను భయపెడతారా అని కొడుతుంది. బయట ఆర్య సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది చూస్తూ నిరాశపడతాడు, ఇది కూడా ఫెయిల్ అవ్వడంతో. మరి పల్లవి ఆకాష్ని కలపడానికి ఆర్య నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తాడు చూడాలంటే నెక్స్ట్ పార్ట్ వినాల్సిందే. ఈ స్టోరీ అన్ఫర్గెటబుల్ లవ్ C-డ్రామా నుండి తీసుకున్నాను. కథ నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.